ఉన్న శివపురము చేరేదెలా నీ ఉన్న శివపురము చేరేదెలా నీ చల్లని కాలాలు తాగేదెలా గంటలు ఏగుతున్నాయి మోగని శంకులు మోగుతున్నాయి నా గన్నలు ఉసులు కొడతాయి ఉన్నాయి నందులు లెంకలేస్తాయి ఉన్నాయి రింగడే రంగడు రంగడే రింగడి గతరే దేవ జంగమయ్య పార్వతంత మాతలేదు శంకనంత దాతలేడు మీద పోయ్య పక్షికి కింద పోయ్య సీమకు అండ మెట్ట అది బాలకర్త లోకానికి సృష్టికర్త దేవ జంగమయ్య కళ్ళ చూసిండి ఎవరి కన్నీరు ఎక్కడి కన్నీరు నాకెందుకు వాళ్ళ వందింది వచ్చే లోపల వందనాలు వేసుకొని కింద లోకలు మీద లోకలు మధ్య మానవులకు పరిపాలన చేసి చూసినాడా భూలోక నగురమందు ముదిగొండ నగురమేల రాజు ముదిగొండ మహారాజు భార్య కనకవతి గర్భవాసమందు కొడుకుల సంతానం లేదు బిడ్డల సంతానం లేక భార్య భర్తలు ఎరవచ్చి నా గుళ్ళల్లో పుయ్యలు ఎత్తయున్నారు భార్య భర్తల కన్నీరు నాకు మాళ్ళ మందినయి ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఆ తల్లి కనకవతి దేవికి సంతానం ఇచ్చి వద్దనన్నాడు దేవ జంగమయ్య దేవలోకం లోపల బగ్గు బగ్గుమంటి 65 ఏళ్ళ పెద్ద మనిషి యజం కట్టుకున్నాడు గన గంట కొట్టుకుంటకు బగ్గు శంకు పట్టుకుంటకు పోయి పాటలు పాడుకుంటే ఎడమ శంఖ కేసుండి ఎదం పట్టేది ఎండి జోలెకుడు శంఖ కేసుండి పందు పట్టేది బయటి జోలే నెత్తిలోన గంగమ్మ ఎత్తెత్తిపోయి అంగమెడలోన నాగరాజు ముదులు కొట్టంగ దేవలోకం ఉంది నెత్తి మూలోక మాట పట్టుకొని జంగమయ్య బయలు ఎల్లినాడా బయటికెళ్ళమని కనకవతి నిలువంగానే లోపల
తండ్రి రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎండి ఏ కొన్న పదార్థము కంది కట్టె గుమ్ములల్లా ధనము కాలదంతా నిర్ణయినా అట్లా సంపాదించిన భాగ్యం మాకున్నది గాని అయ్యా మాది ముదిగొండపురి పట్టణము ఆ పట్టణాన్ని పరిపాలన చేసేటి నా భర్త పేరు ముదిగొండ రాదు నా పేరు కనకవతి మాకు రాజ్యం ఉన్నది మాకు దేశం ఉన్నది ఏంటంటే మా ఇంట్లో పిండితోనే సమానం అయ్యా బంగారం అంటే మా ఇంట్లో బానిసై మెదులు తల్లి కానీ ఓ నాయన్న ఆడదై పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు అమ్మ అని పిలిపించుకొని ఆడతనం అది పాడుతనం అన్నారయ్యా ఎండి ఎవరి పాలు బంగారం ఎవరి పాలు అది పక్కల బంగారం తెచ్చుకొని పక్కన వండేసుకుంటే తిన్నారని వేసినాక బంగారం అమ్మాయి ఇస్తారా 7 తక్కల ఎండిని తెచ్చుకొని ఎంట వండ పెట్టుకుంటే అలవాతలు వేసినాక ఎండి నా భర్తను నా నాని పిలుస్తుందా అయ్యా కర్రైన బుర్రైన తన సేను వండాలి గుడ్డులో గూడులో కన్న తల్లి కడుపులో వచ్చానంటారు అక్క పిల్లలు అక్కలకి రారు చెల్ల పిల్లలు చేతికి రారు పరాయి పిల్లగల్ల గాజులు పెడితే పైకి వసేట అన్నారు తండ్రి సత్య నేను మొన్న నిన్న మోతగాని గొడ్డుది కనకవది గొడ్డు అన్న నిన్న నేను మొన్నమయ్యానయ్యా నేను కూడా పోతాను అన్ని తెలిసిన వేదాంతం ఉన్నట్టు నా గర్భస్థానం కొడుకుల ఓడి కట్టు బిడ్డల ఓడి కట్టు తండ్రి నాడు కనుక దేవజంగమయ్య పాదం పట్టుకొని సంతానం లేదని వేడుకుంటే ఉంటే దేవజంగమయ్య కళ్ళ చూసిండు అమ్మ నీ పూజలు మెచ్చిన నీ వద్ద వచ్చిన నీ గర్భవాసమందు బిడ్డల సంతానం అసలు లేదు కాని నీ గర్భవాసమందు 2 కొడుకుల సంతానం ఉన్నది ఇత్త తీసుకోమన్నాడే అమ్మా 2 కొడుకుల సంతానం అని ఇత్త తీసుకో అని సంతానం ఉన్నది గాని అమ్మ సంతానం ఇచ్చే ముందు నీకొక్క మాట చెప్తా ఇట్టమైతే తీసుకో తండ్రి దేవలోకం వెళ్ళిపోతా నీ గర్భవాసందు 2 కొడుకులు పుట్టినాక చూసినవా 21 దివసం అటువంటి ఎల్లక ముందు నీ భర్త ముదిగొండ మహారాజు నీ కొడుకుల ముఖం చూసిండనుకో 21 దివసం ఎల్లక ముందు నీ భర్త ముదిగొండ మహారాజు నీ 2 కొడుకుల ముఖం చూసిండనుకో నీ భర్త ముదిగొండ మహారాజు అటువంటి చూసిన అప్పాల వారి ఇళ్ళల్ల మల్లన్న ప్రాణం పోయినట్టు నీ కొడుకుల ముఖం చూస్తే నీ భర్త ముదిగొండ మహారాజు మరణమైపోతాడమ్మా ఒక 21 దివసం లోపుగా నీ భర్త నీ కొడుకుల మొత్తం చూచిండనుకో అప్పాల వారి ఇళ్ళల్ల మల్లన్న ప్రాణం అయినట్టు నీ భర్త ముదిగొండ మహారాజు ప్రాణం పోతాడే కనుక వాతో ఒప్పుకుంటా సంతానం అది వారిదాకా నా భర్తను చూస్తున్నావా వేరే కాడ దాచుకుంటానా ఒక ఎల్ల నా భర్తను కచ్చిరికాండ మోస్తానా 21 దివసం ఎల్లదాకా నా కొడుకుల ముఖం చూపి ఒక ఎల్ల నా భర్త ప్రాణం మెయిన మంచి అట్లా ఒప్పుకున్న సంతానం ఇస్తా నా భర్త అటువంటి కొడుకుల ముఖం చూడని నాన్న సంతానం ఈ వంట నీకు సంతానం ఇచ్చలేకపోతే అత్తండి దేవలోకం వెళ్ళిపోతా మాటలెన్నదే అమ్మవారు కనకవతికి జాలి గుండె తల్లు అన్నది గుండెలకు వెళ్ళు అన్నయమ్మా కనకవతి దేవి నీ కడుపు లోపల 2 కమల పిల్లలు పుట్టేది ఉన్నది కొడుకులు పుట్టినాక 21 దినము రాక మాత్రం నీ భర్త నీ కొడుకుల ముఖము చూడద్దమ్మా 21 దినము వెళ్ళిన తర్వాత 22వ రోజు నాడు నీ భర్త నీ కొడుకుల ముఖము చూడొచ్చు గాని 21 దినము రాక నీ కొడుకుల ముఖము నీ భర్త చూసినట్టయితే నీ భర్త ప్రాణం పోతుంది అన్నాడే ఇక జాలిగుడే చల్లవాడే తల్లి
నా భర్త మాత్రం నా కొడుకుల ముఖం చూడకుండా 21 దినం రాక నా భర్త ఎట్లుంటాడే అవ్వలారా దండం పెడతా ఇద్దనోడికయ్యా మాట తండ్రి ఎట్లా వచ్చినారా ఎట్లా వచ్చినా నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు అన్నవు తండ్రి పచ్చని సారి లోపల తెల్లని అన్నం పెట్టినవయ్యా అన్నం లోపల విషం ఉన్నది బిడ్డ అన్నం తింటేనేమో విషం బాధకు తత్తవు అన్నము తినకుంటే ఆకలి మంటలు చచ్చిపోతావంటివా అయ్యా ఇరికిన పోగ సంబంధం ఏదిలో కూతుల వడ్డ ఎరగ సంబంధం ఎత్తివి నా బతుకు తండ్రి నా ఇద్దరు కొడుకులు నాకు పుట్టింది కావాలి సన్నది కడుపు కావాలి కాళ్ళ మీద పట్టది మైల కావాలి మరి నా భర్తని 21 దినము రాక నా కొడుకుల ముఖం చూడకుండా నేను కాపాడుకోలేనా అంత ధైర్యం నా దగ్గర లేదా కచ్చిరికాడికి 7 దాసులతోటి అటువంటి అన్నం పంపించి కచ్చిరికాని నా భర్తని 21 దినం అక్కడనే ఉంచుతా ఇంటికి రానియనని అన్నమాట అబ్బవద్దం ఆడనని అయ్యా నాకిద్దరు కొడుకులు పుట్టినాక 22 రోజులు రాగా నా భర్త ప్రాణముని కాపాడుకుంటానే నానా అని సంగమయ్యా చేతిలో నా రామ బాధ ఒట్టు పెట్టిన నా కొడుకుల ముఖం చూడని అని చెప్పి అన్నం నా చేతులు అయిపోయి ఇచ్చినావు నీకు సంతానం ఇద్దగాని అమ్మ నీకు ఇట్లనైతే సంతానం ఇయ్యనమ్మ చూసినవా ఎంతైనా గాని అటువంటి తేలుకు కొండి అంది విషం ఉంటది పాముకు పంటి అంది విషం ఉంటది నల్లకు నిలువెల్ల ఇష్టం ఉంటది బిడ్డ ఇష్టం గొల్లతోని పొలం పట్టుకున్నావనుకో ఈ పొలం కుళ్ళిపోతుందమ్మా అట్లా కాదమ్మా నీ అష్టసిరి పాదాలు ఒక్క దగ్గర పెట్టి 10,000 వస్తం పపతి పట్టుకొని కాకోలే కళ్ళు మూసి మండపదారులు అంగిట తెస్తే నీకు అంగిట్ల పొలాలు వేసిపోతా వాళ్ళు సోపు సోరాకు ముఖం బీరాకు ఐల పిత్తులని అంగడి పోతాడు ఊరు విని పిత్తులు అన్ని ఉపాసం అన్నాడు చింత చెట్టు కింద చిట్కు అంటే మామిడి చెట్టు కింద మాట కలిసినట్టు అయ్యా 2 కాళ్ళను దగ్గర పెట్టుకోమన్నాం మంచిగానే ఉన్నది 2 చేతులను జోడించి దండం పెట్టుకున్నాం ఇది కూడా మంచిగానే ఉన్నది అయ్యా కానీ కాకోల కళ్ళు మూసి పిట్టోలు నోరేరు నోటి లోపల పలవిస్తాను అంటాను కళ్ళు మూసినాక నువ్వు నన్ను ఏమన్నా చేసి రంపుల దండం వల్ల నమ్మరాదు బిడ్డ నేను 60 ఏళ్ళ పెద్ద మనిషిని బిడ్డ నేను నిన్నేం చేసేటట్టుంది నేను ఆ కింది ఊసిపోయినా ముసలోడు కింది మీది ఊసినాయి అంటారు ఏంటి కింది అంటే ఏంటి మీది అంటే కింది పనులు ఊసిపోయినాయి బిడ్డ మీది పనులు ఊసిపోయినాయి బిడ్డ ఓటంటే ఓటు అంటుంది కడుపులోకి వెళ్ళి మాటలన్నీ మంచిగానే వస్తున్నాయి కానీ యువతలకి వచ్చేసరికి గడకల పిండి లెక్కన ఎక్కడి బబ్బురు ఇసుకపోతున్నాయి బిడ్డ ఏమంటే ఏమైతుందయ్యా ఏమంటే ఇది అవుతుందంటే బిడ్డ కలువ సిర్రని అనబోతే గిల్వ సిర్రని వస్తాను కలువ చెర్లయ్యా బిడ్డ గోదావరి కానీ అనబోతే గీదావరి కానీ వస్తాను బిడ్డ అద్దయ్యా గోదావరి కానీ అనాలి దాన్ని ఇయా బిడ్డ గద్ద బాగా ఆ ఒక్క ముచ్చటాలకు గద్ద బాగా ఓ ముసలు కింద మీద మూసిన ముసమరకు తప్పగా గద్దపాకనకు గిద్దె ముత్తారం అనకు ముద్ద మందారం అనకు పెద్ద పేలు అనకు మేమే అనుకుంటాం బిడ్డ మీరు వయసు గల్ల వాళ్ళు కాబట్టి పనులు ఉన్నాయి కాబట్టి మాటలను మంచిగా నచ్చాయి బిడ్డ మా మీది పనులు కింది పనులు ఊసిపోయినాయి కాబట్టి ఓటంటే ఓటైతే బిడ్డ నేను నేనేమి చేస్తా అయ్యా
నేను కథకు రాంగా ఈ కమాన్ కింద నీ అటువంటి సేమ్ నీ లెక్కనే ఉన్నదయ్యా. ఏంటిదంటారా? గజ్జిలేసిన కుక్క సేమ్ నీ లెక్కనే ఉండి గిట్లనే ఊగి 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 ఆరు టైర్ల బస్ కింద స్కూల్ వ్యాన్ కింద వాడు సచ్చింది. నువ్వు కూడా ఇట్లా సప్పుడు సత్తవు కానీ ఆ కుక్క పంగిన టైర్ల లారీ కింద వాడు సచ్చింది కానీ ఆ కుక్క సచ్చింది కానీ బిడ్డ ఈ కుక్క ఎందుకు? ఈ కుక్క ఇంకా ఎంతెంత మంది దినాల కూడా తిన బాకీ లేదు. గిట్లనే బల్ల మీద మొత్తుకొని 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 ఎప్పుడు ఆటలా కలిసిపోతున్నారు. రాకుండా దీనికి అసలు తానీకులు పోతలేనా లోపలికి? అందుకే ఆలబొద్దుగా పోతామని చెప్తలేనా? పోకుంటేనే పోతారా బిడ్డ? అబ్బో జంగిర వేసుకున్నదే. సరే పర్వాలేదు, ఇట్లా సంతానం ఇంత తీసుకోమన్నాడు. దేవతంగం అయ్యా అటువంటి ఎంతైనా కానీ ఇద్దరు కొడుకుల సంతానం చేత పట్టిండు. దేవతంగం అయ్యా రింగడే రంగడు రంగడ రింగడిగా నాడు అటువంటి ఇద్దరు కొడుకుల సంతానం చేత పట్టిండు. మారాని కనుక అది పెరిగి అలా వచ్చినాడా అనకవతి అంగిట వందు బల వెనుక బలం ఇద్దరు కొడుకుల సంతాన బలాలైన గాని ఫలాలు కొట్టామంటే ఇదివరకు సంగం నేను ఎవరో అనుకున్నా కానీ సాక్షాత్తు సాంబశివుడే వచ్చి నాకు సంతాన ఫలం వేసినట్టున్నది. పెద్ద సాంబ ఎట్లయితే అట్లే వీరు పోయి చూస్తాను అన్ని అలకేసు. అయితే మరి సంతాన ఫలం ఇచ్చినోడు సాంబశివుడు ఉన్నట్టున్నది. కాబట్టి ఈ దేవుడన్న ముచ్చట నాకు ముందుగా తెలిస్తే కాళ్ళు పట్టుకొని కైలాసం పోదునమ్మా. మరి అవగల్ల కార్యమగ తీరు తన్నై తీరిన దానికి ఆయాసము లేదు, జరిగిన దానికి చింతపడనవసరము. దేవుడన్న ముచ్చట నాకు ముందుగా తెలిస్తే కాళ్ళు పట్టుకొని కైలాసం పోతుంది. కోసేందుకు ఆయన మరి కైలాసం తోడుచుకో, మనకు కావాల్సిందే కైలాసం. ఎట్లయితే అట్లా ఆయనన్నది భర్తను ఎంబడి పెట్టుకోని రమ్మని భర్తను ఎంబడి పెట్టుకొని బాలరో యువరాని నిమ్మల్ల కింద నిమ్మల్ల కింద